సో ఈయన ఏం చేశాడంటే, అంటే ఎప్పటికప్పుడు బెటర్మెంట్ వచ్చిందండి. ఫస్ట్ 2 కింగ్డమ్ ఫెయిల్ అయినప్పుడు 3 కింగ్డమ్ వచ్చింది. 3 కింగ్డమ్ వచ్చినప్పుడు 4 కింగ్డమ్ వచ్చింది. 4 కింగ్డమ్ ఫెయిల్ అయినప్పుడు 5 కింగ్డమ్ వచ్చింది. సో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ యాక్సెప్టబుల్ క్లాసిఫికేషన్. ఇంక ఇది ఫైనల్ అనమాట. తర్వాత దీనికి మోడిఫికేషన్లు వచ్చాయి, వేరేగా చెప్పుకుందాం. సో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ బిట్ చాలా ఇంపార్టెంట్. ఇది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో రకరకాల బిట్లు వస్తాయి. ఫస్ట్ పాయింట్ లేదా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఆర్హెచ్ విట్టేకర్. గుర్తుపెట్టుకుని, ఆర్హెచ్ విట్టేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేసింది. ఎప్పుడు? 1969. గుర్తుపెట్టుకోండి, ఇయర్ 1969. సో హూ ప్రపోజ్డ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఈజ్ నన్ అదర్ దాన్ ఆర్హెచ్ విట్టేకర్ ఇన్ ద ఇయర్ 1969. అసలు ఈయన ఏ బేసిస్, ప్రతిసారి మీకు చెప్పాను బేసిస్ ఇంపార్టెంట్. ఈయన ఏ బేసిస్ని దేన్ని ఆధారంగా తీసుకుని యానిమల్స్నో లేకపోతే ఆర్గానిజమ్స్ను క్లాసిఫై చేశాడు? చూడండి, ఈ పాయింట్లు అన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకటి, కాంప్లెక్సిటీ ఆఫ్ సెల్ స్ట్రక్చర్. సెల్ తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంది, అది ప్రోకారియోటా యూకారియోటా, దాంట్లో న్యూక్లియస్ సరిగ్గా ఉందా లేదా అనేది ఈయన కన్సిడర్ చేశాడు. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏం తీసుకున్నాడు ఈయన? కాంప్లెక్సిటీ ఆఫ్ సెల్ స్ట్రక్చర్. రెండోది, కాంప్లెక్సిటీ ఆఫ్ బాడీ ఆఫ్ ది ఆర్గానిజం. దాని బాడీ ఎలా ఉంది, సింగిల్ సెల్ ఉందా, మల్టీ సెల్ ఉందా? యాక్చువల్లీ ఈ పాయింట్ మీకు ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ సింగిల్ సెల్డా, సెల్ కదా మనం వేయాలి, ఇది సెల్ అనుకోండి, ఇది న్యూక్లియస్ కదా, సింగిల్ సెల్లా లేకపోతే మల్టీ సెల్యులరా? ఇది ఒక సెల్ కదా, ఇది న్యూక్లియస్ కదండి. ఈ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండాలి. అలాంటి అంశాలను తీసుకొని ఈయన క్లాసిఫికేషన్ చేశాడు. నెక్స్ట్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సో అది ఆహారాన్ని ఏ విధంగా పొందుతుంది, తయారు చేసుకుంటుందా సొంతంగా, పక్కదాని మీద ఆధారపడుతుందా, లేకపోతే మ్యూచువల్గా ఒకదానొకటి పరస్పరంగా హెల్ప్ చేసుకుంటూ న్యూట్రిషన్ పొందుతున్నాయా, అవన్నీ పాయింట్లని ఈయన కన్సిడర్ చేశారు. నెక్స్ట్, లైఫ్ స్టైల్. నాలుగోది, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్. అంటే ఆవిర్భావం ఎలా చెందింది, పాతదాని నుంచి కొత్తది ఎలా వచ్చింది, ఫైలోజెనీ అంటారు దాన్ని. సో ఎవల్యూషన్ కూడా ఈయన కన్సిడర్ చేశారు, ఫైలోజెనీ. సో ఈ 5 అంశాలని బేస్ చేసుకుని ఇతను క్లాసిఫికేషన్. ఒకటి, యూనిసెల్యులరా, మల్టీసెల్యులరా. నెక్స్ట్, ప్రోకారియోటా, యూకారియోటికా. ఆహారం ఎలా తీసుకుంటుంది, దాని లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంటే హ్యాబిటేట్, దాని లైఫ్ స్టైల్ ఎలా ఉంది. నెక్స్ట్, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్లు ఎలా ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని సార్ ఏం చేశారంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఎవరా సార్ అంటే ఆర్హెచ్ విట్టేకర్. ఆయన తీసుకొచ్చింది ఏంటంటే ఫస్ట్ మొనేరా. ఆల్రెడీ మొనేరా పాతదే ఉంది. ఈయన కొత్తగా ఏం చేశారంటే ఫంగస్కే కొత్తగా గ్రూప్ క్రియేట్ చేశారు, కొత్త కింగ్డమ్ క్రియేట్ చేశారు. ఫంగస్ ఎప్పుడు డిస్ప్యూటెడ్ ఆర్గానిజం అవుతుంది. సో దాన్ని ఏం చేశాడంటే ఆయన ఫంగస్కి ఏకంగా కొత్త గ్రూపే క్రియేట్ చేశాడు అనమాట, కింగ్డమ్. మొనేరాలో ఉంది ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమేలియా. అర్థమైందండి. సో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి మీకు నాన్ బయాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో MPFPA. M అంటే మొనేరా, 2 P అంటే ప్రొటిస్టా, 3 F అంటే ఫంజై, 4 P అంటే ప్లాంటే, 5 A అంటే యానిమేలియా. మీరు బాగా గమనిస్తే ఫస్ట్ నుంచి ఉన్నాయి, స్టార్టింగ్ 2 కింగ్డమ్ నుంచి ఉన్నాయి. కొత్తగా వచ్చింది ఏంటంటే మొనేరా, ప్రొటిస్టా, ఫంజై. విట్టేకర్ దాంట్లో వచ్చింది ఫంగై అనేది F. ఓకేనే, మీకు గుర్తు లేకపోతే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో F కదా, F to F. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో కొత్తగా వచ్చింది ఫంగై, F అనమాట. సో మొనేరా అంటే ఏంటి? ఆల్ యూనిసెల్యులర్ ప్రోకారియోట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్ యూనిసెల్యులర్ ప్రోకారియోట్స్ కమ్స్ అండర్ మొనేరా. నెక్స్ట్, ఆల్ యూనిసెల్యులర్ యూకారియోట్స్ ప్రొటిస్టా. నెక్స్ట్, నాన్ గ్రీన్ ప్లాంట్స్. ఇవి ప్లాంట్స్ లాంటివే కానీ ఇవి నాన్ గ్రీన్ ప్లాంట్స్, ఫంగస్. నెక్స్ట్, ప్లాంట్స్ అంటే అన్ని మొక్కలు ప్లాంటీలోకి వస్తాయి, అన్ని యానిమల్స్లోకి వస్తాయి. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఈ కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఇది మళ్ళీ సెపరేట్గా చెప్తాను మీకు ఒక క్లాస్లో. ఫస్ట్ యాక్చువల్గా కలిపే చెప్దాం అనుకుంటున్నాను కానీ ఇదే పెద్ద టాపిక్ అవుతుంది మీకు. ప్లాంట్ కింగ్డమ్ సెపరేషన్ ఎలా అయింది, క్లాసిఫికేషన్, యానిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఎలా అయింది. సో అవి మనం నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో నేర్చుకుంటాం. సో మొనేరా అంటే ఏంటంటే ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్, అంటే వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఉండదు ప్రొకారియోట్స్లో. సో వాటి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, సయానోబ్యాక్టీరియా, ఆర్కియోబ్యాక్టీరియా, ఫిలమెంటస్ బ్యాక్టీరియా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవే కదా, ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్, ప్రొటిస్టా యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆక్వాటిక్ హ్యాబిటేట్స్. అంటే ఏంటంటే నీళ్ళల్లో ఎక్కువ నివసిస్తాయి. అర్థమైందండి. వీటిని ప్రొటిస్టాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ప్రొటిస్టాకి చెందినవి మెయిన్లీ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. ఎగ్జాంపుల్ డయాటమ్స్, ప్రోటోజోవా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మలేరియాని కాజ్ చేస్తుంది ఒకటి, ప్లాస్మోడియం వైవాక్స్లో ఉంటుంది.
సో ఇవన్నీ ప్రోటోజోన్స్కి ఎగ్జాంపుల్. మీకు మైక్రో ఆర్గానిజమ్స్ చాప్టర్లో చెప్తాను. నెక్స్ట్ ఫంగస్. అతిపెద్ద ఫంగస్ ఏంటంటే మనకు కనిపించేది మష్రూమ్, నెక్స్ట్ మ్యూకర్, ఆల్బిగో, ఇవన్నీ ఈస్ట్లు కూడా ఉంటాయి. సో ఈస్ట్ యూనిసెల్యులర్ కానీ ఫంగస్లోనే ఉంటుంది. ఈస్ట్ అనేది ఇది ఒకటే ఎక్సెప్షన్, మీకు నీట్గా రాస్తాను. ఈస్ట్ ఈజ్ యూనిసెల్యులర్ బట్ ఇట్ కమ్స్ అండర్ ఫంగస్. ఈస్ట్ యూజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈస్ట్ యూజెస్ మీకు తెలిసినట్టయితే బేకింగ్ ఇండస్ట్రీలో లేదా బ్రూయరీ ఇండస్ట్రీ అంటే ఆల్కహాల్ తయారు చేసే ఇండస్ట్రీలో ఎక్కువ ఈస్ట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్లాంట్స్. సో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్ ఏంటంటే 5 కింగ్డమ్ క్లాస్ మొనేరా, ఎంపీ చెప్పాను మీకు, మొనేరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, అనిమేలియా. సో డిస్ప్యూటెడ్ అయిన ఫంగస్కే కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తాడు. సో ఇది హైలీ సక్సెస్ఫుల్ మోడల్ అండి. హైలీ సక్సెస్ఫుల్ మోడల్ అనమాట ఇది. చూద్దాం. సో ఆయన ఏ లక్షణాలను బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది చేశాడో మనం ఆల్రెడీ చూసాం. ఇదిగోండి పైన చూసాం కదా, కాంప్లెక్సిటీ ఆఫ్ సెల్ స్ట్రక్చరు, కాంప్లెక్సిటీ ఆఫ్ బాడీ ఆఫ్ ఆర్గానిజం, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ లేదా ఫైలోజెనెటిక్ రిలేషన్స్. ఈ పాయింట్లు మీకు సిల్లీగా కనిపించవచ్చు కానీ ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, కానీ ఎగ్జామ్ అనేది స్ట్రిక్ట్గా కండక్ట్ చేయాలని ఎవరైనా బయాలజీ పేపర్ సెట్ చేసిన వాళ్ళు కానీ అనుకుంటే చెప్పలేం కదండి. ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు. అందులో బయాలజీ వాళ్ళు ప్రొఫెసర్లు బోర్డులో కూర్చోవచ్చు. మీ పెద్ద ఎగ్జామ్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆ బోర్డు మెంబర్స్ ఏ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళు అయితే పేపర్ డిఫికల్టీ ఆ సబ్జెక్టులో ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేపరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ తెలుసుగా మీకు, బోర్డులో ఎగ్జామ్ ప్రిపేరింగ్ బోర్డులో బయాలజీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే బయాలజీ సాలిడ్గా ఉంటాయి అన్నమాట. సో విట్టేకర్ అనేవాడు చూడండి దేన్ని బేసిస్గా తీసుకుని 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేశాడు. 3 పాయింట్లు ఇస్తాడు. ఇలా ఇచ్చాడు అనుకోండి, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, సెల్ స్ట్రక్చర్, ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. మనకేం తెలుసు, ఈయన 5 అంశాలను తీస్తున్నాడు. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది, అందులో సెల్ స్ట్రక్చర్ ఉంది. మనం ఓవర్లుక్లో ఏం చేస్తామంటే కొన్నిసార్లు అంటే లాస్ట్ టైంలో రాళ్ళు వేసేవాళ్ళు ఏం చేస్తారంటే బోత్ ఏ అండ్ బి పెట్టేస్తాం. ఇదే ఆప్షన్లో ఇందులో లేనిది ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏంటి దొరికిపోతాం, ఓన్లీ ఏ పెడతాం. సో ఎగ్జామ్ లెవెల్ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు మనకి ఫేవరబుల్గా ఉంటుందని మనం అనుకోకూడదు. అన్నిటికీ మనం డిసైడ్ అయ్యే ఎగ్జామ్కి అయితే దిగాలి. ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే మీరు ఒక మంచి సక్సెస్ఫుల్ పాత్లోకి రావాలని నా కోరిక. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు వర్స్ట్గా ఉంటుందని ప్రిపేర్ అయితేనే చాలా మంచిది. సో నెక్స్ట్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అయ్యింది. సో ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కోసం ఒక చార్ట్ అనేది మనం నేర్చుకుంటాం. చూడండి, ఇందాక ఖచ్చితంగా చెప్పుకున్నాం, ఇప్పుడు ఒక నీట్గా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇందాక మన సొంత రాతలు కదా, ఇది అనుకోండి ఆల్రెడీ టైప్డ్ కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఈయన ఏ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాడు 5 కింగ్డమ్స్ క్లాసిఫికేషన్? ఫస్ట్ సెల్ టైప్, రెండోది న్యూక్లియస్, మూడోది బాడీ ఆర్గనైజేషన్, నాలుగోది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం. సెల్ టైప్ అంటే ఆల్రెడీ చెప్పాము మీకు, యూనిసెల్యులరా మల్టీసెల్యులరా. మొనేరా అనేది ఏం చెప్పుకున్నాండి, యూనిసెల్యులర్ అవ్వాలి, ప్రోకారియోట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మొనేరా అనేది ఎప్పుడు యూనిసెల్యులర్ అండ్ ప్రోకారియోట్. ప్రొటిస్టా ఓన్లీ ఎక్కడే వస్తాయి ఇంక ప్రోకారియోట్స్, ఇది బ్లైండ్గా గుర్తుంచుకోండి. ప్రోకారియోట్స్ ఓన్లీ ఎక్కడ ఉంటాయి, మొనేరాలతో ఆగిపోతాయి. ఇంకా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రొటిస్టా కదా, పీలో పీ ఉంది కాబట్టి ఇంకా పీ రాదు, ప్రొటిస్టాలో పీ ఉంది కాబట్టి ఇంకా ప్రోకారియోట్కి రాదు, యూకారియోట్ వస్తుంది. పీలో పీ రాదని గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నీ మీరు గమనిస్తే ఇవన్నీ యూకారియోట్. సో ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ మెయిన్లీ కాదు, ప్రోకారియోట్ ఆర్గాన్స్ అన్నీ మొనేరాలోనే ఉంటాయి. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రోటిస్టాలో యూనిసెల్యులర్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, యూనిసెల్యులర్ అనేది ప్రోటిస్టాతో ఆగిపోద్ది, మిగతా వచ్చేవన్నీ మల్టీసెల్యులర్. ఎగ్జామ్లో అడగొచ్చు, కన్సిడర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూనిసెల్యులర్, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమేలియా. ఇది ఏమవుద్ది, ప్రొటిస్టా అవుతుంది. ఎందుకంటే ప్రొటిస్టా యూనిసెల్యులరే కానీ యూకారియోట్. లేకపోతే స్టేట్మెంట్ ఎలా ఇచ్చేయచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ట్రూ, ప్రొటిస్టా ఈజ్ యూనిసెల్యులర్, ఏ, బి ప్రొటిస్టా ఈజ్ ప్రోకారియోట్. ఏం చెప్తారు అప్పుడు, ప్రొటిస్టా ఈజ్ యూనిసెల్యులర్ బట్ ఇట్ ఈజ్ యూకారియోట్ నాట్ ప్రోకారియోట్. Prokaryote comes under Monera kingdom. Eukaryotes, that too unicellular eukaryotes comes under Protista. నెక్స్ట్ మిగతావన్నీ మనం చెప్పుకున్నాం, మల్టీసెల్యులర్ అంటే ఇవి ఇంకా డెవలప్డ్ ఆర్గానిజమ్స్ అనమాట. నెక్స్ట్ ఫంగై అంటే ఏం చెప్పాము, నాన్ గ్రీన్ ప్లాంట్స్. నాన్ గ్రీన్, మిగతా అన్ని యూకారియోట్స్ చెప్పానుగా, నాన్ గ్రీన్ యూకారియోట్. న్యూక్లియస్. మొనేరా ఏం చెప్పాము మనం, ప్రోకారియోట్ అంటే న్యూక్లియస్ ఉండకూడదు. ఇక్కడ మీరే చెప్పారు కదా ప్రోకారియోట్, మరి అప్పుడు న్యూక్లియస్ ఎలా ఉంటుంది, ఉండదు. మిగతా అన్ని యూకారియోట్స్ కాబట్టి న్యూక్లియస్ ప్రెజెంట్, హియర్ అబ్సెంట్. ఇవన్నీ చరిపేస్తాను ఒకసారి. హియర్ న్యూక్లియస్ అబ్సెంట్, హియర్
ప్రెజెంట్ న్యూక్లియస్ ఉంది కాబట్టి యూకారియోట్ అయింది. నెక్స్ట్ బాడీ. ఇవి సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లోనే ఉంటాయి, ఎందుకంటే ఉన్నదే ఒక సెల్, ఇంకా సెల్యులర్ లెవెల్లోనే ఉంటుంది. ఇది యూనిసెల్యులర్, ఇది కూడా సెల్యులర్ లెవెల్లో, అంటే సెల్సే ఉంటాయి, ఇంకా ఆర్గాన్స్ ఫామ్ అవ్వవు. నెక్స్ట్ మల్టీ సెల్యులర్. ఇవి కూడా చూడండి, ఫంగైలో మల్టీ సెల్యులర్ అయినప్పటికీ, ఈ కలర్ అంత బాగాలేదు, ఇది మల్టీ సెల్యులర్ అయినప్పటికీ దృఢంగా ఉండదు. ఫంగస్ పట్టుకుంటే మీకు తగిలేలా ఉండదు. లూజ్ టిష్యూస్ ఉంటాయి, మెత్తగా ఉంటుంది. సో లూజ్ టిష్యూస్ ఉంటాయి, మల్టీ సెల్యులరే కానీ లూజ్ టిష్యూస్. మిగతా అన్ని టిష్యూ లెవెల్, ఆర్గాన్ లెవెల్. ఇందులో టిష్యూస్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి. అంటే ఇది మీకు ఒకటి గమనించండి, ఇక్కడ సెల్యులర్ లెవెల్, ఇది సెల్యులర్ లెవెల్, సెల్సే ఉంటాయి. ఇక్కడ టిష్యూస్ ఫామ్ అయ్యాయి కానీ లూజ్ టిష్యూస్ ఫంగస్లో. తర్వాత ఇక్కడ టిష్యూస్ ఫామ్ అయిపోయి ఆర్గాన్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి చెప్తాను. గ్రూప్ ఆఫ్ సెల్స్. ఫస్ట్ సెల్స్ ఉంటాయి, సెల్స్ గ్రూప్ అయితే టిష్యూస్ వస్తాయి, టిష్యూస్ గ్రూప్ అయితే ఆర్గాన్స్ వస్తాయి, ఆర్గాన్స్ గ్రూప్ అయితే ఆర్గాన్ సిస్టమ్ వస్తుంది. సో ఇది ఒక ఆర్గానిజం కింద తయారవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ బాగా గమనించండి, ఎంపీఎఫ్పి కదా చెప్పాను, మొనేరా ప్రోటిస్టా సెల్యులర్ టైప్. ఇక్కడతో ఆగిపోయాయి, టిష్యూస్ రాలేదు. ఫంగస్కి వచ్చింది కానీ లూజ్ టిష్యూస్, ఫంగస్కి లూజ్ టిష్యూస్, ఇది లూజ్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఎంపీఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ పిఏ. ఇవన్నిట్లో ఆర్గాన్స్ డెవలప్ అయిపోయి ఆర్గాన్ సిస్టమ్. ఇవన్నీ అంటే బాగా డెవలప్డ్ ఆర్గానిజమ్స్ అనమాట, హైలీ డెవలప్డ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్ అండ్ ఎనిమేలియా. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ చెప్పాను మీకు, ఆహారం తీసుకునే పద్ధతిని మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాం. ఇందులో మొనేరోలో ఆటో ఉంది, హెట్రో ఉంది. ఆటో ఎందుకు వస్తుందో మీకు తర్వాత చెప్తాను. ఆటో అనేది బ్లూ గ్రీన్ ఆల్గేలో వస్తుంది, అది ఆటోట్రోపిక్. నెక్స్ట్ ప్రొటిస్టాలో ఆటోలు ఉన్నాయి, హెట్రోట్రోపిక్ ఉంది. ఫంగైలో చూడండి, ఫంగైలో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ సాప్రోఫైటిక్, అంటే కుళ్ళిన పదార్థాలని తింటుంది అనమాట ఇది. నెక్స్ట్ పారాసైటిక్, సమ్ టైమ్స్ సింబయోటిక్. కొన్ని ఫంగస్లో సింబయోసిస్ అంటే ఏంటి, పక్క వాటికి హెల్ప్ చేస్తే, ఇది కూడా అంటే మ్యూచువల్ హెల్పింగ్ అనమాట. నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను, అలా అనమాట. సో ఫంగస్లో ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అబ్జర్వ్ చేయొచ్చు, సింబయోటిక్, సాప్రోఫైటిక్. అంటే సింపుల్గా మీకు న్యూట్రిషన్ అంటే ఏంటంటే మనం డైజెస్ట్, అదే న్యూట్రిషన్లోనే కదా డైజెషన్ వస్తుంది. మనం యాక్చువల్గా మన న్యూట్రిషన్ ఎలాగా, హెట్రోట్రోపిక్ అంటే వేరే వాటి మీద ఆధారపడి తింటాం. ఆటోట్రోపిక్ మనం తయారు చేసుకోలేం ఇంకా మొక్కల్లాగా. సో ఈయన ఏం చేశారంటే, అదే ఈ న్యూట్రిషన్ ఏంటంటే, మన న్యూట్రిషన్ కోసం చెప్తున్నాం. మనం ఫుడ్ని తీసుకుని, కాంప్లెక్స్ ఫుడ్ అంటే క్లిష్టంగా అణువులు ఉన్న ఫుడ్ని తీసుకొని మనం బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎంజైమ్స్ రిలీజ్ చేసి దాన్ని సింపుల్ టిష్యూస్గా చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ డైజెషన్. కానీ సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటంటే, ఎంజైమ్స్ని బయటే రిలీజ్ చేసి ఆ కాంప్లెక్స్ ఫుడ్ని బయటే డీకంపోజ్ చేసి దాన్ని తీసుకుంటుంది. అందుకే మీరు ఫంగస్ పట్టిన వస్తువులు ఎలా ఉంటాయంటే జిగిరిగా బయట అంతా పాడైపోద్ది అనమాట ఫంగస్ పడితే. ఎందుకంటే అవి రిలీజ్ చేసే ఎంజైమ్స్ వల్ల. దాని మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ మనం సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాము. నెక్స్ట్ పారాసైటిక్ అంటే పక్కట్ల మీద ఆధారపడి తిన్నాం. పారాసైట్స్ అంటే అవే కదా. నెక్స్ట్ సింబయోటిక్ అంటే చెప్పాను మీకు, మ్యూచువల్ హెల్పింగ్ అంటే నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు అది ఇస్తాను, అలా. నెక్స్ట్ ఏంటిది, ఫంగస్లో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ 3. నెక్స్ట్ ప్లాంట్స్ ఆటోట్రోఫిక్, అంటే అంతటా తయారు చేసుకుంటే ఎక్కడ వేరేవేం చెయ్యి. నెక్స్ట్ యానిమల్స్ హెట్రోట్రోపిక్, పక్క జీవుల మీద ఆధారపడి ఫుడ్ సంపాదించుకుంటాయి హెట్రోట్రోపిక్ అంటే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. దేనికి ఎగ్జాంపుల్ ఇది, మొనేరాకి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. బ్లూ గ్రీన్ ఆల్గే చెప్పాను కదా మీకు, ఇవేంటి స్పైరోగైరా అండ్ క్లామిడోమోనాస్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, ఇవి డీప్గా వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్ స్పైరోగైరా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం రాసే ఎగ్జామ్ బట్టి డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది. మన ఇంటర్మీడియట్ బేస్ మీద రాస్తే ఇంటర్మీడియట్ మీద క్వశ్చన్లు వస్తాయి, డిగ్రీ బేస్ మీద రాస్తే డిగ్రీ బేస్ మీద క్వశ్చన్లు వస్తాయి అనమాట. కానీ మనం మెంటల్గా డిసైడ్ అవ్వాల్సిన డిగ్రీ బేసిక్ ప్రిపేర్ అయితే బెస్ట్. స్పైరోగైరా అండ్ క్లామిడోమోనాస్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రొటిస్టా. ఈ రైజోపస్ అగారికస్ ఎగ్జామ్లో ఎలాగేస్తారు, రైజోపస్ అగారికస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంగస్. రైజోపస్ అండ్ అగారికస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంగస్. నెక్స్ట్ ప్లాంట్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హెర్బ్ అంటే ఏంటి, shrub అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి. సో మళ్ళీ ప్లాంట్ కింగ్డమ్లో వేరే క్లాసిఫికేషన్ ఉంటాయి. పుష్పించే మొక్కలు ఉంటాయి, పుష్పించలేని మొక్కలు ఉంటాయి. అదే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదా. నెక్స్ట్ జిమ్నోస్పెర్మ్స్ అంటే ఏంటి, యాంజియోస్పెర్మ్స్ అంటే ఏంటి, థాలోఫైటా, టెరిడోఫైటా, బ్రయోఫైటా. సో వీటన్నింటి కోసం మనం ప్లాంట్ కింగ్డమ్ క్లాసిఫికేషన్లో చదువుకుంటాం. అలాగే యానిమల్ క్లాసిఫికేషన్లో మనం రకరకాలు పొరిఫెరా, సీలంటరేటా,
ఆర్థ్రోపోడా, ఫిషెస్, ఏవ్స్, వీటన్నింటి కోసం మనం యానిమల్ టాపిక్లో నేర్చుకుంటాం. సో యానిమల్స్ ఎగ్జాంపుల్ ఫిష్, ఫ్రాగ్, క్రోకడైల్, బర్డ్స్, హ్యూమన్ బీయింగ్స్. ఓకేనండి. ఇది ఏ క్యారెక్టరిస్టిక్ ఏ క్లాసిఫికేషన్లో ఏ కింగ్డమ్లో ఎలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్. తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఇది మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో ప్రాక్టీస్ కూడా చెయ్యాలి. ఏం లేదండి, ఒక టాపిక్ 2-3 సార్లు చదివితే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఎందుకంటే ఇంకొకసారి మనకి అది గుర్తుండిపోయిన తర్వాత కాన్సెప్ట్ ఇంకా అది ఎప్పటికీ పోదు. సో ఆ రేంజ్లోనే మనం కూడా చదవాలి. నెక్స్ట్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అయిపోయింది. 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ బై కార్ల్ వోస్. ఎవరండి? కార్ల్ వోస్. ఇది ఎప్పుడు అడగలేదు కానీ ఇది న్యూ టాపిక్ ఎన్సీఆర్టీలో. కార్ల్ వోస్ ఏం చేశాడంటే ఈయన లాస్ట్ 4ని అలా వదిలేశాడు. లాస్ట్ 4ని మొనీరాని మళ్ళీ సబ్ డివైడ్ చేశాడు. ఏం చేశాడంటే ఈయన 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మొనీరా ఉంది కదండి, ఈ మొనీరాని ఆర్కియోబ్యాక్టీరియాని, యూ బ్యాక్టీరియాని విడదీశాడు. యూకారియా అని చెప్పి ఇంకోటి విడదీసి మొత్తం ప్రోటిస్టా, ఫంగై, ప్లాంటా, ఎనిమల్. ఎందుకంటే ప్రోటిస్టా యూనిసెల్యులర్ యూకారియట్ అని చెప్పాను మీకు. సో వాటన్నిటిని యూకారియట్లో పడేసాడు. నెక్స్ట్ ప్రోకారియట్లో 2 మొనీరో కదా ప్రోకారియట్ అంటే, మొనీరాలోనే ఈ 2 ఆర్కియోబ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా కింద విడదీశాడు. సో ఈయన ఏం చేశాడంటే ఈ 6 కింగ్డమ్స్ని 3 డొమైన్స్లో వేసాడు. ఈయన డొమైన్ సిస్టమ్. కార్ల్ వోస్ గారు ఏం చేశారంటే 3 డొమైన్ సిస్టమ్. ఈ 3 డొమైన్ సిస్టమ్లో ఏముంటాయి? ఆర్కియోబ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా అండ్ యూకారియా. అర్థమైందండి. 6 కింగ్డమ్స్ని ఈయన 3 డొమైన్ల కింద చేశాడు. ఎవరైనా కార్ల్ వోస్. అదే కదండి. హీ క్రియేటెడ్ 6 కింగ్డమ్స్ అండ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 డొమైన్స్. మొనీరా కింగ్డమ్ వాజ్ స్ప్లిట్ ఇంటూ ఆర్కియోబ్యాక్టీరియా అండ్ యూ బ్యాక్టీరియా. గుర్తుపెట్టుకోండి ఇది. సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద 7 తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు. మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా, ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో, ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్, CBT1, CBT2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనపడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్, టీచర్ వైజ్ కూడా.
అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడవచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి, ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6,000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7,000 అండ్ 3 yearsకి అయితే 8,000 ఇట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6,000 ఇట్లా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకేనా, అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా, ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే.